మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం ఉంటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. రోమీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 25వ వచనం. పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓర్మి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనపరచవలనని క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచెను. దేవుడు ఇప్పటి కాలమందు తన నీతిని కనపరచు నిమిత్తము తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసము గలవానిని నీతిమంతునిగా తీర్చువాడునైనటకును ఆయన అలాగు చేసెను. చదివినటువంటి వాక్య భాగంలో పూర్వము చేయబడినటువంటి పాపములను దేవుడు ఆయన యొక్క ఓర్పు చేత ఉపేక్షిస్తూ వచ్చాడు. మన జీవితంలో జరిగినటువంటి ప్రతి పాపపు క్రియను ఆయన క్షమిస్తూ ఆయుష్ను పొడిగిస్తూ మనలను క్షమిస్తూ ఆయుష్ను పొడిగిస్తూ వచ్చారు. అయితే ఆయన యొక్క ఆ ఓర్పు కృప వలె కరుణ వలె మన మీద ప్రకాశించు నిమిత్తం, మనం మన పాపముల నుండి విడుదల పొందు నిమిత్తం, మన పాపములకు క్షమాపణ కలుగు నిమిత్తం, మనం బానిసత్వ బంధకాల్లో అపవాది చిక్కుల్లో ఉండి విడుదల పొందు నిమిత్తం ప్రభువైన యేసుక్రీస్తు యొక్క నామమును మనకు కరుణాధారంగా ఆయన బయలుపరిచాడు. అందుకే ఆయన యందు విశ్వాసం ఉంచుట చేత, ఆయన రక్తంలో కడగబడుట చేత మనము విమోచింపబడుతున్నాము, మనము క్షమించబడుతున్నాము, మనము ఉచితముగా నీతిమంతులుగా మార్చబడుతూ ఉన్నాము. అయితే ఈ కృపకు, ఈ విమోచనకు, ఈ దయకు, ఈ వాత్సల్యతకు, ఈ క్షమాపణకు ఆధారమై ఉన్నది ఏమై ఉన్నది అని చూసినట్లయితే ఒక శ్రేష్టమైనటువంటి మాట ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కరుణ. ఆయనే దేవుని యొక్క కరుణకు ఆధారము. ఆయన ఇప్పటి వరకు మనల్ని క్షమించడానికి ఏ మార్గాన్ని సిద్ధపరిచాడో ఆ ప్రభుని యేసుక్రీస్తు మనకు ఆధారము. ఆయనను మన కొరకు ప్రత్యక్షపరిచాడు, బయలుపరిచాడు. ఏ విధంగా అని చూసినట్లయితే కరుణాధారముగా. నేటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మన కరుణాధారము మన ప్రభుని యేసుక్రీస్తుయే. ఆయన యందు మనం విశ్వాసం ఉంచినట్లయితే, ఆయన రక్తంలో మనం కడుగబడినట్లయితే మనము కరుణను పొందుకొనగలుగుతాం, కృపను పొందుకొనగలుగుతాం, ఉచితముగా నీతిమంతులుగా మార్చబడగలుగుతాం, మన పాపములకు క్షమాపణ పొందుకొనగలుగుతాం, విమోచింపబడి విమోచన గానములతో ఆయనను ఆరాధించగలుగుతాం. కనుక ఆయన నామములో తప్ప వేరొక నామములు మనకు కరుణాధారము, రక్షణాధారము, క్షేమాధారము లేని లేదు అన్న సంగతి మనం గుర్తించవలసిన వారమై ఉన్నాము. క్రీస్తు మనకు కరుణాధారంగా ప్రత్యక్షమయ్యాడు. ఈ కడవరి కాలములో ఆయన మరొకసారి ఆయన యొక్క నామమును మనకు తెలియపరుస్తున్నాడు. ఆ ప్రభుని యేసు క్రీస్తు యొక్క తత్వము కరుణ, కృప, దయ. మనం పాత నిబంధన గ్రంథంలో పలుమార్లు కృప 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 అనేటువంటి మాటలను మనం చూస్తూ ఉన్నాం. ఆ కృపకు మరొక నామము కరుణ. ఆయన కృప కరుణాధారముగా మనకు ప్రత్యక్షమైంది. ప్రభువైన యేసుక్రీస్తు నామమందు అది మనకు ప్రత్యక్షమైంది. ఆయన కరుణాధారముగా మనకు నిలిచి ఉన్నాడు. మనం ఇప్పటి వరకు చేసినటువంటి ప్రతి పాపమును ఆయన ఓర్మితో ఉపేక్షిస్తూ క్షమిస్తూ ఓర్చుకుంటూ ఉన్నాడు. అయితే దానికి క్షమాపణ కలుగు నిమిత్తం, ఆ బంధకాల్లో నుండి విడుదల పొంది నిమిత్తం, మనకు మరలా కరుణ కుమ్మరింపబడు నిమిత్తం, కృప కలుగు నిమిత్తం యేసు క్రీస్తు మన కొరకు ప్రత్యక్షమయ్యాడు. నేటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, ఆయన మన కొరకే ప్రత్యక్షమయ్యాడు. మన పాపముల నిమిత్తమే ప్రత్యక్షమయ్యాడు. మనల్ని విమోచించడానికి ప్రత్యక్షమయ్యాడు. మనల్ని క్షమించడానికి ప్రత్యక్షమయ్యాడు. మనం పరలోకం వెళ్ళడానికి జీవ మార్గముగా ఆయన మన కొరకు ప్రత్యక్షమయ్యాడు. చీకటిలో ఉన్నటువంటి మన కొరకు నిజమైన వెలుగుగా ప్రత్యక్షమయ్యాడు. బంధకాల్లో బంధించబడిన వారికి ఆదరణ చూపించి విడిపించి స్వేచ్ఛయుక్తులుగా మార్చడం కొరకు ఆయన ప్రత్యక్షమయ్యాడు. కరుణాధారముగా మనకు ప్రత్యక్షమయ్యాడు. నేటి దినాన్ని మనం గుర్తించవలసినటువంటి విషయం, మనకు ఒక ఆధారం ఉన్నది, మన కొరకు సిద్ధపరిచినటువంటి కృప ఉన్నది. అది యేసుక్రీస్తు నామమునందు మాత్రమే. ఈ కరుణాధారము ఆయన రూపంలో రూపించబడినటువంటి నరుని కొరకు మాత్రమే ఆయన కరుణాధారముగా ఉన్నాడు. మరి ఈ సృష్టిలో ఉన్నటువంటి మరి ఏ ఇతరత్ర జీవుల కొరకు, ఈవుల కొరకు కానే కాదు. ఆకాశము, భూమి, గాలి, నిప్పు, నీరు, ఈ యొక్క పంచభూతములు మహావేంద్రముతో లయమైపోతాయి. వాటి కొరకు సిద్ధపరచబడినటువంటి ఆ దినమున అవి కనుమరుగైపోతాయి. అవి ఇక ఏమాత్రం మనకు కనబడవు. వాటికి శాశ్వత జీవం లేనే లేదు. అయితే ఒకటి వాస్తవం, ఆయనందు విశ్వాసం ఉంచి ఆయన రక్తములో కడగబడినటువంటి
తన జనుల కొరకు ఆయన కరుణాధారముగా ప్రత్యక్షమయ్యాడు. తన జనుల కొరకు మాత్రమే ప్రత్యక్షమయ్యాడు. తన రూపులు రూపించబడినటువంటి నరుని కొరకు మాత్రమే ఆయన ప్రత్యక్షమయ్యాడు. ఈ కరుణాధారము ద్వారా మనం పొందుకున్నటువంటి ఆ యొక్క నీతిమత్వము శాశ్వత కాలము ఆయన నుండి నిత్య రాజ్యములకు వారసునుగా, హక్కుదారునిగా చేరుస్తుంది. ఇక్కడ మనం గుర్తించవలసినటువంటి మరొక విషయం ఏదనగా, దేవుడు ఇప్పటి కాలమందు తన నీతిని కనపరచు నిమిత్తం తాను నీతిమంతులను యేసునందు విశ్వాసము గలవానిని నీతిమంతునిగా తీర్చువాడై వినుటకు ఆయన అలాగు చేస్తును. అవును, ఆయన యొక్క నీతిమత్వమును మనకు చూపించడానికి, ఆయన యొక్క కృపను, కరుణను మనకు చూపించడానికి యేసు క్రీస్తు రూపంలో మనకు ఆయన ప్రత్యక్షమయ్యాడు. తన మహిమను విడిచి భూలోకానికి శరీరధారిగా వచ్చాడు. పాపులను రక్షించడానికి పాపిగా మార్చబడ్డాడు. 10,000లో అతి కాంక్షణీయుడైనటువంటి ఆయన క్రూపిగా మార్చబడ్డాడు. బంధింపబడినటువంటి చీకటిలో ఉన్నటువంటి మన కొరకు ఆయన సిలువలో మరణించాడు. మన పాపముల నిమిత్తం ఆయన ప్రాయశ్చిత్తము చెల్లించాడు. మనల్ని నీతిమంతులుగా మార్చడానికే ఆయన ప్రత్యక్షమయ్యాడు. కనుక ఇంత గొప్ప కృపను, కరుణను మనము గుర్తించిన పిమ్మట ఇంకను ఏ విధంగా చీకటిలో ఉండగలుగుతాం? ఇంకను ఏ విధంగా ఆ పాపములోనే ప్రభువుకు కోపాన్ని రేపుతూ ఉంటాం? ఏ విధంగా ప్రభువుకు దూరంగా ఉంటాం? ఇంకను ఆ చీకటి సాతాను క్రియల్లో బంధించబడి ఉండగలుగుతాం? కనుక ఆయన యొక్క ప్రత్యక్షతను మనం గుర్తించిన వారముగా మనకు కరుణాధారముగా ఉన్నటువంటి ప్రభువైన యేసుక్రీస్తు చెంతకు చేరదాం. మనం ఎట్టి క్రియలో ఉన్నా, ఎట్టి ప్రతికూలమైనటువంటి పరిస్థితిలో ఉన్నా, ఎంత పాప లోతుల్లో ఉన్నా, ఎంత భయంకరమైన విపరీతమైనటువంటి బ్రతుకును కలిగి జీవిస్తూ ఉన్నా మనకు కరుణాధారముగా ప్రభువు ఉన్నాడు. మనలను కరుణించడానికి, మన పాపములను క్షమించడానికి, పరలోక రాజ్యము చేర్చడానికి ఆయన మన కొరకు ఉన్నాడు అన్న సంగతిని గుర్తిద్దాం. నేను ఘోరమైనటువంటి పాపిని, నా పాపమునకు క్షమాపణ లేదు అని అనుకునేటువంటి స్థితి ఎవరికీ లేకుండానట్లు ఆయనే ఈ భూలోకానికి స్వయంగా ప్రత్యక్షమై ప్రతి పాపమును కడుగు శక్తి కలిగినటువంటి రక్తమును కృపతో కుమ్మరించాడు. తన దయా వాత్సల్యతను మన కొరకు అనుగ్రహించాడు. కరుణాధారముగా ఆయన మనకు ప్రత్యక్షమయ్యాడు. కనుక ఆ కరుణాధారమైనటువంటి క్రీస్తు చెంతకు మనము చేరదాం. రక్షణ లేని వారు ఇంకను రక్షణ పొందుకుంటూ, మారు మనసు లేని వారు మారు మనసును పొందుకుంటూ, పాప క్షమాపణ పొందుకుంటూ, పాపాన్ని జయించిన వారు పాపం మీద జయమును పొందుకుంటూ, పరిశుద్ధాత్మ లేని వారు పరిశుద్ధాత్మను పొందుకుంటూ, వాక్యాన్ని ధ్యానిస్తూ, ప్రార్థనలో రగులుతూ, అగ్నిలో నుండి తీసినటువంటి కురి వలె ఆయన కొరకు ఈ లోకంలో తేజలింప చేయబడదాం. ఆయన మన కొరకు రక్తాన్ని చెందించిన కరుణాధారముగా మనకు ఉండగా మన ఆధారమైనటువంటి క్రీస్తు యొద్దకు మనము చేరదాం. ఈ లోక పాపము మనిషిని నరకానికి తీసుకుని పోతుంది. అయితే ఆయన యొక్క కృప నీతిమంతునిగా మార్చి పరలోకంలో నిత్యత్వమును కలుగు చేస్తుంది, నిత్య జీవమును కలుగు చేస్తుంది. జీవ వృక్ష ఫలములను తినున్నట్లుగా యోగ్యతను అనుగ్రహిస్తుంది, జీవజలమును తాగునట్లుగా అర్హతను కలుగు చేస్తుంది. కనుక అట్టి శాశ్వతమైన, శక్తివంతమైన, నిత్యమైన కృప కలిగిన ఆయన నామము వద్దకు మనము చేరదాం. క్రీస్తును మనకు కరుణాధారంగా నియమించి ఉండగా, బయలుపరిచి ఉండగా మనము ఆయన యొద్దకు చేరదాం. కరుణను పొందుకుందాం, కృపను పొందుకుందాం, ఆయనను ఆధారంగా మనం చేసుకుందాం. మన జీవన మనుగడకు ఆయనే ఆధారమై ఉన్నాడని ఆయనను ఆధారము చేసుకొని ఇక మీదట పాపము చేసి ఆయనకు కోపమును రేపక క్షమాపణ పొందుకున్న వారంగా నీతిమంతులుగా మార్చబడదాం. ఆయనను నిత్యరాజ్యానికి వారసులుగా చేర్చబడదాం. ఈయన దేవుని మాటలు ప్రతి వాని హృదయంలో నీరు కట్టి ఫలింపు చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలలో వంచి కన్నులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపీకరణ కటాక్షం వల్ల తండ్రి, నా ప్రభువా, వాక్యన ప్రతి వారిని మీ నిండాలుగా దీవించండి. నీవు జనుల యొక్క పాపమును క్షమించడానికి, కరుణను చూపించడానికి కరుణాధారముగా ప్రత్యక్షమై ఉన్నావని మీరు సెలవిచ్చారు. ఈ వాక్యన ప్రతి వారు ఇక మీద రక్షణ లేని వారు రక్షణ పొందుకొని, పరిశుద్ధాత్మను పొందుకోలేని వారు పరిశుద్ధాత్మను పొందుకొని, కృపాధారమైనటువంటి మీ ఎద్దుకు చేరి నీతిమంతులుగా తీర్చిదిద్దబడి నీ నిత్యరాజ్యానికి వారసులు ఉన్నట్లుగా సహాయం అనుగ్రహించండి. ఇంకా వారి ప్రతి అవసరతను, అక్కర్ను నీ మహిమశాలను తీర్చి నీ రాకడ రాజ్యాన్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.